నమస్తే నమస్తే అన్న అన్న నీతో కొంచెం మాట్లాడాలి. తెలంగాణ బిడ్డవు నువ్వు అంటే కాదంట ఆమె. అరే కేబుల్ బ్రిడ్జ్ కేటీఆర్ చేసినాడు రోడ్లో హైదరాబాద్లో. అది సెకండ్ అంట కదా, ఫస్ట్ నువ్వు చేసినావు కదా. అది దాని గురించి చెప్పాను, ఎట్లా ఐడియా వచ్చింది అది. ఈ సౌత్ ఇండియాలో ఇప్పటికి రెండే ఉన్నాయి, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు, రెండే. అందుకే ఒక గొప్ప నగరాన్ని తీర్చిద్దారని చెప్పి కరీంనగర్ ఒక గొప్ప నగరాన్ని తీర్చిచ్చిన. కాళేశ్వరం బ్రిడ్జ్ గురించి తప్పు చేసిండు ఇదంతా అంటున్నా రేవంత్ సార్, అది ఎంతవరకు నిజమానా? గోదావరి ప్రాంతంలో బతుకున్నాడు. రాత్రిపూట ఇంటే గోదావరి నీళ్ళు పడుతుండే, గోదావరి ఫ్లో, కానీ ఒక బొట్టు మేము వాడుకోలేదు. నీరు 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 రైతు కంట నీరు. మా భూములన్నీ బీడు భూములు. కేసీఆర్ వచ్చినాక కదా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం కట్టినాకనే కదా భూమి బరువు ఎంత పంట పండింది. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే. కాళేశ్వర డ్యామును కట్టి నెర్రలు బారిన నేలను తడిపి పచ్చని పైరుకు ప్రాణం పోసే భగీరథుడతడేరా. ఒక మంచి మాట చెప్పన్న రేవంత్ అన్న గురించి, మంచి మాట. బూతులకు బ్రాండ్ నెంబర్ అన్న మంచి మాట చెప్పంటే మనకు అట్లాటో అదే అంతకనే మంచుకుంటుంది ఇక. రేవంత్ రెడ్డి గారికి ఎవరో శత్రువు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శత్రువు. అందులో భాగంగా ఇప్పటికే చాపకని లేక ముస్లిం స్టార్ట్ అయింది. ఎప్పుడో రేవంత్ రెడ్డి కూడా దించే ప్రయత్నం చేశారు. ఈ కేటీఆర్కి అరెస్ట్ అవుతున్నాను, జగడం లోపల ఉంటుందా అన్న? కొడుకు అల్లుడే కాదు, శిష్యులు వేశారు. ఒకడు గర్జన ఒకడు గుప్పెన బెరసి ప్రళయాలే. ఈ రాష్ట్రం యొక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీ నడపడానికి జోడెడ్డు కేటీఆర్ గారు, హరీష్ రావు. దీనికి రథసారథి కేసీఆర్ గారు. టైగర్ కా హుకుం. రోజుకో కథ చెప్తున్నామే వితక్క, ఆ కథ నిజమా అన్న? తక్క నాకు తెలిసి అయితే ఆఖరి పోరాటం. ఇప్పుడు కేసీఆర్ అసలు బయటకు వస్తాడు అన్న. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత తన సమూజ్యుడు ఉండాలి కదా. మళ్ళీ రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ చరిత్ర మొత్తం చరిత్ర బయట రావాల్సిందే. అన్న నమస్తే. ఆయన ఏడుంటాడు అన్న ఇక్కడ? ఎవరే వాళ్ళు? ఆయనే అన్న. అయినే వాళ్ళే. ఆయన అంటే రజనీకాంత్, కమలాసన్. కమలాసన్ రజనీకాంత్ కీడు ఉంటారా అనే మాడ్రాసులు ఉంటారు వాళ్ళు. ఆ కమలాసన్ కాదన్న, ఆయన పేరు గంగూలీ, సౌరవ్ గంగులు కీడు ఎందుకు ఉంటాడే? సౌరవ్ గంగూలీ ఎవరు కాదు, కాలే నీకు? మా కళాకారుడైన ఆయన ఏమంటారు ఆయన పేరు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. ఎవరు కావాలంటే ఎవరు ఇస్తున్నావు? కదా అన్నదని కలవాలి కదా అన్న. ఏ అన్న? ఇప్పుడు ఆయన పేరు నాకు పూర్తిగా మొత్తం వస్తలేదు. గంగూలీ సౌరవ్ గంగుల కమలాకర్ అన్న. కరెక్ట్ చెప్పినా. సాగొడుతున్నది గంగూలీ కమలాకర్. గంగులీ కాదు, గంగుల కమలాకర్. ఇదే ఇల్లు గిదేనా? నిజమా? ఛాయ్ తాగిపో. ఏ ఛాయ్ ఎట్లా తాగుతారా? కనీసం ఛాయ్ లాగా నేను ఒట్టి నీళ్ళు తాగుతా. ఇదే మా అన్నది. మంచిగా మాట్లాడి నేర్చుకో. సరే కమలాకర్ అన్న ఇల్లు అదే. రైట్ రైట్ అన్న నమస్తే. గంగుల కమలాకర్ అన్న ఇల్లుదే నా దేవుడే మాకు. సరిలో దేవుడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావు. నువ్వు ఇదే ఇల్లు. నేను కమలాకర్ దగ్గర దేవుడి దగ్గర రాలే అన్న. మాకు దేవుడు. అయితే మీకు దేవుడా? కమలాకర్ మాకు దేవుడు, యూత్ దేవుడు. అన్న ఇల్లు కావాలా? ఒక ఇదే ఇల్లు చూపిస్తారా? ఎవరు మీరు? అన్నతో కలవాలి. కమలాకర్ గంగుల కమలాకర్ కలవచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. అన్న నీతో కొంచెం మాట్లాడాలి. తెలంగాణ బిడ్డవు నువ్వు అంటే కాదంట ఆమె. అరే ఎప్పుడు ఏది అడిగినా కాదనం కాదు. థ్యాంక్ యూ. తెలంగాణ రక్తంలో మనకు ఉంది కాబట్టి తెలంగాణ బిడ్డ అయితే గౌరవించి మా బాధ్యత. అంతే చెప్పే సత్యాన్ని ఇట్లా రాకూడదు. బారులే చాలా రోజులు అయితే మళ్ళీ ఎప్పుడు టీవీలో పేపర్లలో చూస్తుండే. భవన్లో చూస్తారు 2-3 సార్లు. అవును, తెలంగాణ భవన్లో. అవును. ఈ డ్రెస్ చూడడం ఫస్ట్ టైం. అంటే జనరల్ గా ఇంట్లో ఇదే డ్రెస్ వస్తుంది. అవునా? ఇంత అందగాడు వేరు అట్లా అంటే అఫీషియల్ గా అసెంబ్లీలో కానీ ఎప్పుడన్నా
పార్టీ ప్రోగ్రాంలు ఉంటాయి కదా కొంచెం డ్రెస్సెస్ పోతాము. కేసీఆర్ గారు కేటీఆర్ ఉన్నప్పుడు డ్రెస్సెస్ కోట్ చేంజ్ ఉంటుంది. ఇట్లా కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి గిట్ట సివిల్ అందరితో కలిసినప్పుడు ఇట్లా డ్రెస్సెస్. ఇట్లా సూపర్ మా ఎన్టీ రామారావు ఉండే పాత ఎన్టీ రామారావు వేటగాళ్ళు ఎన్టీఆర్ గుర్తుకొస్తుంది నాకు. ఉండాలి కానీ కొంచెం మెయింటైన్ చేయాలి కానీ మరి కొంచెం వయసు పడ్డా కొద్దిగా మెయింటైన్ చేస్తే వయసు తగ్గట్టుగా ఉంటుంది. నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను ఫస్ట్ నేను 25 ఏళ్ళ క్రితం చూసి నువ్వు కట్టే ఉన్నది పని చెట్లు. సేమ్ అట్లా థ్యాంక్ యూ. మంచి బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. నేను మొన్న ఏంటంటే నీ తెలంగాణ లాంగ్వేజ్ అట్రాక్ట్ నేను అన్న పుట్టిన అన్న పెట్టిన బ్రహ్మాండంగా అన్న ఫస్ట్ రోజు చూసిన మన కరీంనగర్లో రోడ్ల మొత్తం ఏం చెంపకాల్సిన రోడ్లు అయితే ఫుల్ అవన్నీ ఎట్లా అయిందని చెప్పి ఒక ఆయన కడిగమ్మ దోశ ఆయనకు అని నీ పేరు చెప్పిండు. అవును రోడ్ల దయ వల్ల నీ వల్ల రోడ్లు మస్తున్నాయన్న ఎగ్జామ్. తెలంగాణ రావడమే అచ్చా అభివృద్ధి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు చిన్న చూపు లేకపోతే పెద్ద చూపు లేకపోతే చేయలేకపోదు. అచ్చా నేను పుట్టి పెరిగింది మ్యాక్సిమం కరీంనగర్లో. అచ్చా నేను సివిల్ ఇంజనీర్. నేను బీటెక్ సివిల్ చేసిన, ఎంటెక్ స్ట్రక్చర్ స్టార్ట్ చేసి బయటకు వచ్చిన. చదివినాక 80% కరీంనగర్లో నా ఇంజనీరింగ్ పనితీరు చూపించాలి. రోడ్స్ బ్రహ్మాండంగా ఉండాలి, మట్టి లేని రోడ్స్ ఉండాలి, సెంట్రల్ లైటింగ్ ఉండాలి, రోడ్ల మీద వంగిపోయిన పోల్స్ ఉండద్దు, రోడ్డు మీద టవర్స్ ఉండాలి, రోడ్డు మీద పందులు ఉండకూడదు, మోరీలు బయటకు కనబడద్దు, మోరీల పందులు ఉండద్దు. ఇదే లక్ష్యంతో తయారు చేసుకొని 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ చెంకాయిస్తున్నాం. మీకు కనబడే రోడ్లను అవి. నన్ను 4 సార్లు గెలిపించే ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యే కంటిన్యూగా 4 సార్లు ఎమ్మెల్యే గెలక ముందు 2 సార్లు కార్పొరేట్ చేసిన కాబట్టి ఇక్కడ మున్సిపల్ పరిజ్ఞానం ఉంది, పనుల మీద అవగాహన ఉంది. కాబట్టి ఇన్నిసార్లు ప్రజలు నాకు ఓట్లేసినందుకు ప్రజలకు సేవ చేయాలి. అందుకే ఒక గొప్ప నగరాన్ని తీర్చిద్దానని చెప్పేసి కరీంనగర్ ఒక గొప్ప నగరాన్ని తీర్చిచ్చిన. ఈ తెలంగాణ రాకముందు ఈ కరీంనగర్లో చూసిన, తెలంగాణ వచ్చిన తర్వాత చూడు, తెలంగాణ రాకముందు ధ్వంసమైన నగరాన్ని అద్భుతంగా తయారు చేసిన. అందుకే మీరు వాళ్ళు చూసి మీరే కాదు, కరీంనగర్ నుంచి సిరిసిల్ల పోయేటప్పుడు, కరీంనగర్ నుంచి వేములాడ పోయేటప్పుడు, వరంగల్ నుంచి వేములాడ పోయేటప్పుడు కూడా చాగి బ్రహ్మాండం చేసిన ఉంటే తృప్తి పడతా మంచిగా చేసిన అని. ఇప్పుడు ఎట్లుందా ఇప్పుడు పరిస్థితి? కొత్త గవర్నమెంట్ అంటే నేను ఏమంటున్నా, రేవంత్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ప్రభుత్వమే. అభివృద్ధి పనులు కొనసాగాలి, ఆగద్దు. గంగుల కమలాకర్ 100 కోట్లు ఇచ్చిండు నేను ఆపెత్తా అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మొత్తం పాలన కుంటి పడ్డది. ఎక్కడ చేసినక్కడ గొంగలి. కేంద్రం నుంచి రూపాయలు రాలేదు, రాష్ట్రం నుంచి రూపాయలు రాలేదు. నేను చేసిన పనులు కూడా ఆగిపోగొట్టిరు. కాబట్టి ఏమైతే అభివృద్ధి కుంటు పడుతుంది. నేను వేసిన రోడ్ల మీద పొక్కలు పడ్డాయి, గుంతలు పడ్డాయి, కూర్చుతో కూడా తెచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ తెలంగాణ రాకముందు ఎట్లుండో గట్లా వచ్చే పరిస్థితి అనుకో భయపడుతున్నాం అంతే. ఇప్పుడు ఎట్లా ఉన్న పరిస్థితి, రాజకీయ పరిస్థితి? మీరు బాగా చదువుకున్న వాళ్ళు, మీరు రాజకీయ పరిస్థితి అనేది తెలంగాణ అంశం అనేది మా బీఆర్ఎస్ పార్టీ పుట్టింది రాజకీయ లబ్ధి కోసం పుట్టలే. తెలంగాణ తేవాలి, తెచ్చిన తెలంగాణ కాపాడుకోవాలి, తెచ్చిన తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి, తెచ్చిన తెలంగాణ ప్రజలకన్నా బాధలు పడితే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ముందు ఉండాలి. అదే మా లక్ష్యం. అధికారం కోసం పాకలాడడం, అధికారులు ఉంటే పోతుంది. కానీ అధికారం కన్నా ముఖ్యం తెలంగాణ ప్రజల బాగోగులు. తెలంగాణ ప్రజలకైనా కష్టం వస్తే డెఫినెట్గా మళ్ళీ అండగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉంటుంది, ఎవరు ఉండదు. ఈరోజు ఏ పార్టీ కృష్ణానది జలాలు కానీ గోదావరి జలాలు కానీ ప్రాబ్లం అయితే మళ్ళీ వచ్చే స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల మనోభావాలు కాపాడేది మనం ఒకటే. కాబట్టి డెఫినెట్గా ఈరోజు పరిస్థితి మాత్రము మళ్ళా ఆంధ్ర పాలకుల పెత్తనం వస్తుందని ఒక భయం అయితే ఉంది నాకు. అది మాట పక్క కనబడుతుంది. అందువల్ల కొంచెం మళ్ళీ ఈయన వైపు తిరుగుతుంది గాలి. అంతే ప్రజలు మాకు అవకాశం మీద కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, తప్పు పడతలేము. ప్రజలు అవకాశం ఇచ్చేందుకు కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇంకో 10 పరిపాలించే విధంగా కష్టపడాలి. కానీ 5 సంవత్సరాలకి విరక్తి పుట్టే విధంగా పరిపాలన జరుగుతుంది. ఒక ముచ్చట అసలు ఎందుకు వ్యతిరేకం వచ్చింది బీఆర్ఎస్ పైన? అంటే జనరల్గా మా మీద వ్యతిరేకత కాదు. మేము 2000 ఇచ్చినాం పింఛను, 4000 ఇస్తాడు కదా, ఉండండి ఒకసారి చూద్దాం, 4000 ఇస్తా అంటాడు కదా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు కదా, తులం బంగారం ఇస్తాను కదా, ఆశపడ్డారు ఇస్తాడు కావచ్చు అని. కానీ తెలియదు, అక్కడ పోతే అన్యాయం చెప్తాను. ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది అంత పట్టింది డోకా. కేసీఆర్ చెప్పింది ఇచ్చిండు. అప్పుడు వెతకారం దీనిపైన ఎంత వెతకారం ఉంది దీనిపైన బీఆర్ఎస్ పైన. ఇప్పుడు అంతా వచ్చేసింది అంతే. మామూలు 2 years వచ్చేసింది. అంటే ఎవరైనా కానీ అధికారం లేకపోతే మాకు గుర్తింపు వస్తుంది. అయ్యో పాప వాళ్ళు ఉంటే మంచిగా చేసిండు అని చెప్పి రావాలి. ప్రజలకు చేంజ్ అనేది రావడాలి ఎట్టి బస్సులో. ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, ప్రజలు తెలిసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 10 ఏళ్ళగా జోలికోరు రానియరు. ఇక అబ్బో దెబ్బ పడతారని రానియరు. సో ప్రజలు కూడా తెలిసిపోయింది ఎవరు పని చేసిండు ఎవరు పని చేయలేదని తెలిసిపోయింది. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ 3 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ 15 సంవత్సరాలు కంటిన్యూ మేము వెళ్తాం. అవునా? అక్కడ ఛాన్సే లేదు, తెలిసిపోయింది ప్రజలు. ఇక మళ్ళీ పబ్లిక్ అప్పుడు ఏం నుంచి అప్పుడు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే వీళ్ళు బాగా సపరేట్ సంపాదించుకుంటారు ఎక్కడో అక్కడ, బాగా జగాలు సంపాదించుకుంటారు. ఆ పెద్ద కొడుకైన కేటీఆర్ మొత్తం
హైదరాబాద్ అంతా మింగేసిండు. అంతే ఆ కవిత కానీ మొత్తం ఎక్కడెక్కడో కట్టేసిందంట. అంతే. ఇప్పుడు కవిత పెద్ద పరిచయం ఉంది మీతో. అంటే మేము అధికారం ఉన్నప్పుడు మేము ఇవి పట్టించుకోలేదు. సోషల్ మీడియా ఈ మీడియాల వ్యతిరేకం చేయాలని చెప్పారు. మేము అభివృద్ధి పోయినాము, మా మీద రూమర్స్ చేసుకుంటే వేరు. 100 సార్లు తిన్నాడు నేను తినడు కావచ్చు అనిపించి తినలేదు. అదే అదే ఏం తిన్నాము అర్థంగా తిన్నని చెప్పి ప్రచారం చేసేవారికి ఏంది, ప్రజల్లో కూడా నిజమే కావచ్చు అనుకున్నారు. ఇప్పుడు తెలిసిపోయింది ఏం లేరా అంత బట్టి ఫోకస్ మీడియా పెట్టుకొని చేసిన విధంగా ఉంటుంది. అంతే, అంతకన్నా ఇప్పుడు మరి ఈమె చెప్పేది అన్ని ఆరోపణలు చేస్తుంది మన కవితక్క. అవును, అది నిజమేమో అనిపిస్తుంది మాకు. రోజుకు ఒక కథ చెప్తున్నామే అంటే ఆ కథ నిజమా గుర్తుపెట్టుకోండి. ఒక్క నాయుడు ఎదుగుతున్నప్పుడు డెఫినెట్ ప్రతిపక్షాలన్నీ ఏకమైతే ప్రతిపక్షం అన్ని ఇక్కడ బిడ్డ కదా సొంత బిడ్డ ఎవరైనా కానీ ఇవ రాజకీయాల్లో బిడ్డ రిలేషన్ ఏం లేదు. చాలా వరకు ఆత్మీయులు వేని, ప్రేమలు వేని, అనురాగాలు వేని. మాకు పదవే ముఖ్యమన్న కాడ ఎవరేం చేయలేరు. ఇప్పుడు పదవే ముఖ్యమైన భావన పోతే మాకు రిలేషన్స్ వద్దు అన్నప్పుడు ఇటువంటి వస్తే పరిణామాలు అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ముఖ్య రిలేషన్ ముఖ్యం, ఆత్మీయత ముఖ్యం. మనకు ఆ రిలేషన్ మనం లైఫ్ లాంగ్ ఉంటుంది. డబ్బు లైఫ్ లాంగ్ ఉండదు. మనకు ఈ పదవులు వ్యామోహం పదవులు లైఫ్ లాంగ్ ఉండదు. లైఫ్ లాంగ్ ఏది ఉందంటే ప్రేమ అనురాగాలు లైఫ్ లాంగ్ ఉంటుంది. అది పోగొట్టుకుంటారు చాలా మంది అని భావిస్తున్నారు. కేసీఆర్ సార్ బయటకు రావాలి. మొన్న ఒకసారి వచ్చిన ఫుల్ ఉత్సాహం వచ్చింది మాకు. మాయ కాదు, ఆంధ్రలో కూడా. అరే ఈయన వస్తే మజాక్ బాగుంటాయి, మాటలు బాగుంటాయి అన్న ఫీలింగ్ ఉండే. మళ్ళా వచ్చిండు తోలు తీస్తాను అటే వెళ్ళిపోయిండు. అంటే కేసీఆర్ గారు మాట్లాడేది మమ్మల్ని చైతన్యపరచాలి, మమ్మల్ని ఉత్సాహపరచాలి అని పరిచిండు. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత తనకు సమోజ్జుడు ఉండాలి కదా. 2 టర్మ్లు ఒక కేంద్ర మంత్రిగా, 2 సార్ల పరిణామాలుగా, ఒక ముఖ్యమంత్రిగా చేసి, ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన సమోజ్జు ఉంటే ఉండొచ్చు. సమోజ్జు లేరు కాబట్టి సో మేము సరిపోతుంది అనిపిస్తుంది. మేము 4 సార్లు ఎమ్మెల్యే చేసినాం, కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యే చేసిన, హరీష్ రావు 5 సార్లు చేసిన, మేము సరిపోతుంది. ఆ ఉన్న సమోజ్జులకు మేము సరిపోతుంది. పబ్లిక్ మీటింగ్ మొన్న వచ్చిండు ఒకసారి, మళ్ళీ రాలే. మళ్ళీ ఎప్పుడు వస్తారు? పబ్లిక్ బాధలు ఉన్నప్పుడు డెఫినెట్ గా మా అధినేత వస్తారు. పబ్లిక్ సపోర్ట్గా డెఫినెట్గా వస్తారు. 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు. అవకాశం వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడంగానే మేము ప్రభుత్వం తిడుతున్నా కొద్దీ మా మీద ఒక వ్యతిరేకత వస్తుంది. మొన్నగా ప్రభుత్వం ఏర్పడేసారు, ఎందుకు అంత ఆవేశపడుతున్నారని ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఒక టైం ఇవ్వాలి అని కేసీఆర్ అనుకోరు. 2 సంవత్సరాలు పరిపాలన టైం ఇచ్చినాం, ఫెయిల్ అయింది కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మేము మా పార్టీ స్పందించాల్సిన వస్తుంది. నేను మంచి పరిపాలన చేస్తే మా కేసీఆర్ ఎందుకు మాట్లాడు కదా. ప్రజలు అవకాశం ఇచ్చి చేసుకోమంటాడు, కానీ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం, ఇచ్చే పరిస్థితి లేదు. డెఫినెట్గా ఈ 3 సంవత్సరాలు ప్రజాక్షేత్రం ఉంటాం, ఎండగడతాం. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వచ్చి మాట్లాడతారా? డెఫినెట్గా వస్తాడు, అవకాశం ఇచ్చి డెఫినెట్గా వస్తాడు. కానీ కేసీఆర్ గారు రావాల్సిన అవసరం కూడా కనబడతలేదు కదా. అంత పెద్ద ఇష్యూస్ కూడా లేవు కదా. పెద్ద ఇష్యూ మొన్న జరిగింది అన్న, మన అంత రాజకీయం వాళ్ళ మినిస్టర్ల పైన అందరూ వ్యతిరేకంగా ఆయనకు తయారైనరు. అదే రేవంత్ అన్నకు మేము సరిపోతున్నాం కదా. ఇప్పుడు మాకు ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఎవరో శత్రువు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే శత్రువు. అది కరెక్ట్. అది వాళ్ళు తయారైనట్టు ఈ మధ్య రోజు ఎప్పుడు ఉంటుంది అది. ఈ 2 సంవత్సరాల తర్వాత నాకు తెలిసైతే నేను వైఎస్ రాజశేఖర్ కన్నా ముందు చాలా చూసిన రాజకీయాలు. ఒక వైఎస్ రాజశేఖర్ని దించలేదు తప్ప కానీ ఏ ముఖ్యమంత్రిని దించారు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పెట్టుకుని. రేవంత్ రెడ్డి కూడా దించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇప్పటికే చాపకింద లేక ముస్లిం స్టార్ట్ అయింది. ఎప్పుడో రేవంత్ రెడ్డి కూడా దించే ప్రయత్నం చేస్తారు. ఆయన చెప్పేటోళ్ళు ఎవరు లేరా? ఇట్లా నాకు అర్థమైతే ఈనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్, వీళ్ళంతా పాత కాంగ్రెస్. అదే సీనియర్లు అంటారు. మేము పుట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పుట్టక ముందు మేము కాంగ్రెస్ ఉన్నాం అని భావిస్తారు. కాబట్టి అదొకటి బాగా కొడుతుంది రేవంత్ సార్కి. అంతే, నేను ముఖ్యమంత్రిని ఉన్నా వీళ్ళేమో సీనియర్లు మాట్లాడుతారు, ఇలా కామెంట్ చేద్దామని చెప్పి. అంటే ఒక్కటి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే మీతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాకపో, నాతోటే వచ్చింది, నేను తెచ్చుకున్నా కాబట్టి మీరు ఎంత అనే విధంగా ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏమంటారు, మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను పుట్టలే కదా, నువ్వు మమ్మల్ని సాధిస్తున్నాను అంతర్గత వాళ్ళు అట్లున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటాయి కదా, సో అంటే అంతర్గత కొమ్ములాట్లు ఉంటాయి. అది ప్రజల మీద పడుతుంది. ప్రజలకు మాత్రం వీళ్ళ అంతర్గత కొమ్ములతో లాభం లేదు కదా, నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏమంటారంటే ఈయన ఉన్న ఒకటే, సిబిఐ ఒకటే, మన ముఖ్యమంత్రి ఉన్న ఒకటే అంటున్నారు చంద్రబాబు నాయుడు. సిబిఐ అంటే అంతే కదా. అట్లా నిజమేనా మీకు అనిపిస్తుంది? అది అంటే ఒక్కటి ప్రేమలు ఉంటాయి కావచ్చు. సో మాకు కూడా రాజకీయంగా ఫస్ట్ బాస్ చంద్రబాబు నాయుడు, డివిజన్ అయిపోయింది. ఇప్పుడు మనకు బాస్ గురించి అవసరం లేదు, మన రాష్ట్రం గురించి అవసరం. రాష్ట్ర ప్రజల కోసం కాపాడాలి, బాస్ల కోసం పనిచేయదు, మనం రాష్ట్రం కోసం పనిచేయాలి. సో డెఫినెట్ డీలింగ్ చేసుకోవాలి మనం. ప్రేమలు ఉంటే తర్వాత వాళ్ళ ఇంటే పెళ్లికి భోజనం అది వేరు, కానీ రాష్ట్రం పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్ చంద్రబాబును వ్యతిరేకించాలి. చంద్రబాబును వ్యతిరేకించడంలో విఫలమైనరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. కృష్ణా జలాలలో విఫలమైనం. డెఫినెట్గా రేపు పోరాటం చేయాల్సిన బాధ్యత. రేపు మళ్ళీ ఎవరు పోరాటం చేస్తుంటే మళ్ళీ మేమే పోరాటం చేయాలి. మాకు కూడా బాస్ కావచ్చు, కానీ రాష్ట్రం ముఖ్యుడు మాకు.
ఆయన ఎందుకు అట్లా అనుకుంటున్నాడు? ఆయన ఎందుకు అంత చంద్రబాబు నాయుడు అంత దగ్గర తీసుకుంటున్నాడు? ఆయన ఫీల్ అవుతున్నాడు ఆయన? అంటే చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గరగా మసలిన వ్యక్తి కదా. అచ్చా. ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎక్కువ శాతం సపోర్ట్ చేసింది ఎంపీగా ఇతనికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన్నే సీఎం చేసిండని కూడా అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు రేపు పొద్దున ఏమన్నా రేవంత్ రెడ్డికి ఆపద వస్తే మళ్ళీ కాపాడేది చంద్రబాబు నాయుడే. బీజేపీలో ఆయన ఉన్నాడు, కాపాడుతాడు. సో అది నాకు తెలిసి ఇంటర్నెట్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను. నెక్స్ట్ టైంకి ఎట్లా మరి? కాంగ్రెస్ సంగతి ఏంది, ఆయన సంగతి ఏంది? కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల నాకు తెలిసి ప్రకారం ప్రజలలో వ్యతిరేకత భావన వచ్చింది. ఇప్పుడైతే ఎక్కువ ఇప్పుడు ఈ క్షణం అనిపిస్తుంది అంటే ఇక నెక్స్ట్ ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. డెఫినెట్ గా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రూల్ చేస్తుంది ఇక్కడ. ఈయనకు తెలుసు కదా నెక్స్ట్ టైం ఉండదు అన్నట్టుగా. ఆయన మరి కాన్ఫిడెన్స్ ఏంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇట్లా అతిగా తెలిసినట్టు చేస్తుండ్రు? తెలిసింది ఆయనకు తెలియదా? అర్థమైతలేదు. అంటే 80% పోతామని తెలుసు. అది మేము ఇప్పుడే పోతామంటే ఇప్పటికే మమ్మల్ని గద్దె దించేస్తారు. ఈ 3 సంవత్సరాలు ఉంచరు వీళ్ళందరూ. కాబట్టి మేకపోద్దు గాంభీర్యం చూసి మేమే ఉంటామంటే ఈ మిగతా మనతో సప్లై కూర్చుంటారు, మరి తాతలు కావచ్చు అని చెప్పేసి. కానీ 80% కూడా రారు. ఇప్పుడే మేము మంచి లేమంటే ఏదో గద్దె దిగు నేను ఎక్కుతాను ఇంకో రెడీ ఉంటారు. కాబట్టి దాన్ని మేకపోద్దు గాంభీర్యం చూసుకుంటా ఇంకా నడిపిస్తామని చెప్తున్నారు. కేవలం ఇంకో 3 సంవత్సరాలు గద్దె మీద ఉండాలని చెప్పి ప్రయత్నం బాగా. కేటీఆర్ మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది అంటే పబ్లిక్ గా అహంకారం ఉందిరా పోయి ఏం మాట్లాడుతుండ్రా పోయి అన్నట్టు ఫీలింగ్ వస్తుందన్న. అది నిజంగా వస్తుందా? నాకు అనిపిస్తుందా? లే మీకు కూడా ఏమన్నా అనిపిస్తుందా? మీకుందా అట్లా ఆ థాట్? ఆయనను నెగటివ్గా చూస్తే ప్రౌడ్ అనిపిస్తుంది, పాజిటివ్ చూస్తే లీడర్ అనిపిస్తుంది. కొన్నిటికి సంగీతానికి చింతకాలు రాయాలన్నప్పుడు కొన్నిటికి అటువంటి పరిచయాలను వాడాలి. కేసీఆర్ అనే వ్యక్తిని ఒక వ్యక్తి తిడుతుంటే ఏ కొడుకైనా భరించలేడు. సో అటువంటి కూడా చేయాల్సి వస్తుంది. కొంతమందికి అహంభావిస్తారు, కానీ మా పార్టీ క్యాడర్ మాత్రం లీడర్గా కనబడతాడు. ఎస్, ఇటువంటి నాయకుడు ఉంటే మా యొక్క కార్యకర్తల్లో ఒక చైతన్యం ఉంటుంది, ఒక కసి ఉంటుంది. క్యాడర్ రుణంగా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకులు ఉంటుంది. ఆయన మాట్లాడిందంటే ఎక్కడ మాకు మాత్రం ఎక్కడ అబద్ధం అనిపించలేదు, ప్రౌడ్గా అనిపించలేదు కూడా. ఎస్, ఒక లీడర్గా జనరల్గా నిజంగా కేటీఆర్ ఇస్ ఎ గుడ్ లీడర్. అది ఇష్టం కేటీఆర్ కానీ వాళ్ళు అభివృద్ధి ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో పార్టీ క్యాడర్ అట్లా అనిపించే ప్రయత్నం చేస్తారు. పార్టీ క్యాడర్కి ఒక భరోసా ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటారు. సో ఆయనకు ప్రౌడ్ అయితే లేదు. మేము దగ్గర ఒక 15 సంవత్సరాల దగ్గర చూసిన వ్యక్తిని ప్రౌడ్ లేదు అని అంతా కూడా ఎవరినో హ్యూమిలేట్ చేయాలని, ఎవరిని అగౌరవపరచాలని అయితే ఇక్కడ కనవాలి. అట్లా ఆయన మాటలు అట్లా అనిపిస్తుంది. తప్పుడు సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా పబ్లిక్కి అన్నట్టుగా నా ఫీలింగ్. అట్లే ప్రజలు, మెజార్టీ ప్రజలు మాత్రం యాక్సెప్టబుల్, దాన్ని ఎండాజ్ చేస్తున్నారు, ఆమోదం చేస్తున్నారు. మెజార్టీ పబ్లిక్ ఆమోదం చేస్తున్నారు. ఈ కేటీఆర్కి హరీష్ రావుకి జగడం లోపల ఉంటుందా అన్న? ఇది చాలా వరకు కూడా కేటీఆర్కు హరీష్ రావుకు అని చెప్పి ఛానల్స్ పెట్టి మమ్మల్ని ఇక్కడ బాగా చేసినట్టు చేసిండ్రు. వాళ్ళు పార్టీ వర్కర్స్ అంతే, పార్టీ ఫౌండర్స్. పార్టీ నడిపెట్లలో ఎక్కడ కాంప్రమైజ్ గారు. సో వాళ్ళని డివైడ్ చేయాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తారు, డివైడ్ చేయాలని. కానీ వీళ్ళే కూడా తెలుసు కదా, ఎవరో చెప్తే డివైడ్ అయ్యేది కాదు. వీళ్ళు కేసీఆర్ గారికి కొడుకు అల్లుడే కాదు, శిష్యులు కేసీఆర్. కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీ స్ట్రెంత్ కోసం, ఈ పార్టీ స్థాపించడంలో ముఖ్య వచ్చిండ్రు. ఈ పార్టీని స్ట్రెంత్ కోసం ఈ పార్టీ లైఫ్ లాంగ్గా ప్రజల మధ్య ఉండేదని కూడా కష్టపడే వ్యక్తులు. కాబట్టి అలాంటి ఎక్కడ డిఫరెన్సెస్ ఉండయి. ఇద్దరు కలుస్తారు కాబట్టి పార్టీ చాలా స్ట్రెంత్గా అవుతుంది. ఈయన కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే కొంచెం దూరం అవుతాడా? దూరం అయ్యేటట్టు ఉన్నా అట్లా ఏం లేదా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు, ఎక్కడ దూరం అయిండు? కాలే కదా. కాలే. మరి ఇప్పుడు హరీష్ రావు గారికి డిప్యూటీ ఫ్లోర్ ఇచ్చిండ్రు, కేటీఆర్ దూరం అయినరా? కాదు. ఒక్కొక్కరికి ఇప్పుడు నాకు పిఎస్సి మెంబర్కి ఇచ్చిండ్రు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సమానంగా పార్టీ అందరికీ సమానంగా ఈక్వాలిటీగా ముందుకు పోతూ ఉంటాం మేము. సంతోష్ రావు కేసీఆర్ బాగా పక్కన ఉండే చూడాలి. ఆయన బాగా డబ్బులు బాగా సంపాదించుంటారు కదా. ఇదే ఆరోపణలు. గంగుల కమల కూడా 1000 ఆరోపణలు వచ్చినాయి. సిబిఐ, ఈడీ అని ఆరోపణలు ఏముంటాయి. ఎవరు కూడా నేను ఎక్కువ సోషల్ మీడియా చూస్తాను. సోషల్ మీడియాలో ఇవన్నీ చూపిస్తుంటారు. నేను సంతోష్ రావు బాగా సంపాదించుకుంటూ, బాగా కమాయించుకుంటూ, పైసలు బాగా సంపాదించండు, కోట్లు సంపాదించండు అంటూ వస్తుంటుంది అట్లా. ఇప్పుడు కేసీఆర్ అయితే ఇక్కడ అవినీతి మచ్చలేదు. మరి కేసీఆర్ పక్కకు ఉన్నట్టు ఎట్లా అవినీతి మచ్చ వస్తుంది? నిజంగా అవినీతి మచ్చ ఉంటే కేసీఆర్ ఎందుకు ఉంచుకోడు కదా. అదే కేసీఆర్ అనలేక కేసీఆర్ పక్కలను బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఈ కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కోట్ల లక్షల కోట్లు సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆరోపణ చేస్తూ ఉంటారు. సరే, అటువంటి ఇప్పుడు మరి గవర్నమెంట్ మాది లేదు, సెంట్రల్ కవిత ప్రెస్ మీట్ కూడా పెట్టింది ఆయన మీద, సంతోష్ రావు మీద. ప్రతిపక్షాలు బాగా అయిపోయింది కవిత కూడా, అందరూ అయిపోయింది కదా. అవునా? ఇప్పుడు మా మీద ఆరోపణలు చేసి ఆమె కూడా ఒక పార్టీ అయిపోయింది కదా. సో ఆమెను మేము పార్టీ పరంగా చూసుకుంటలేక ప్రతిపక్షంగా చూసుకుంటున్నాం మేము.
కానీ ఇప్పుడు కూడా మేము చాలా మంది నాకు మర్యాద ఇచ్చి మాట్లాడుతాం మా చెల్లెడు ఇప్పటి కూడా అనుకుంటాం మేము కూడా ఇస్తాం కదా. ఫీలింగ్ వస్తుంది కానీ బాధ అనిపిస్తుంది మీ అందరికి. మాకు కూడా ఇప్పటి కూడా కేసీఆర్ మన కవితను ఒక రాజకీయ నాయకులు చూస్తలేము, కేసీఆర్ బిడ్డగా చూస్తాం మేము. అంతేనా? ఇప్పటికి కొన్ని వరకు కూడా చాలా వరకు కూడా వర్షజాలంతో ఎందుకు మాట్లాడతలేరంటే ఇది ఒక అడ్డొస్తుంది మాకు ఇప్పటికి. కేటీఆర్ చెల్లని కేసీఆర్ బిడ్డ అని చెప్పి ఎక్కడో ఒక అడ్డు వస్తా ఉంటది, ఎంత కాకుండా అడ్డు వస్తా ఉంటది. ఇంకా ఎక్సిడ్ అయితే కంటే అడ్డు తొలగి అట్లా లేదు లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంది, సాక్షాలతో సహా చూపిస్తున్నాయి. అంటే కొన్ని టెంప్టేషన్ కూడా చేస్తూ ఉంటే మేము టెంప్ట్ కాం. కవితను కేసీఆర్ బిడ్డగా చూస్తుంటాం కాబట్టి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు, కొంచెం ఉంటే ఎంత వద్దన్నా కూడా లిమిటేషన్స్ ఉంటాయి. అది కవిత గారు కాపాడుకోవాలి. ఇంకా ఎక్స్ట్రీమ్ పోతే మాత్రం ఎవరేం చేయలేరు. క్యాడర్ పెద్దది కదా, కేసీఆర్ దగ్గర క్యాడర్ చాలా పెద్ద క్యాడర్ టీఆర్ఎస్ పార్టీకి. ఇంకోటి మా కేటీఆర్ గురించి ఒకటి విన్నా, చెరువులన్నీ కబ్జా చేయించినంట, చెరువులు క్లీన్ చేయమని చెప్పి నీకు ఇచ్చేసినాడు పేరు. నువ్వు క్లీన్ చేయమనంటే నువ్వేమో మొత్తం బిల్డింగ్ కట్టేస్తున్నాడు కబ్జా చేసి. నువ్వు కబ్జా చేసేటట్టుగా నేను ప్రోత్సహిస్తున్నా ఇక్కడ కేటీఆర్ లాగా. అట్లా చేసినా ఏమన్నా ఎక్కడ మన హైదరాబాద్ చుట్టుపక్కల అంతా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ ఒక నాయకుని పనిచేయరు, వాళ్ళు వ్యవస్థకు పనిచేస్తారు. ఇవాళ మేము ఉంటే పొద్దున పోతాం, ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, సంతకం పెట్టేది ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి ఇలాంటి అవినీతి ఆరోపణలకు ఏ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టాడు, మేము మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి. సో అలాగా చెరువులను ఇవ్వాలని చెప్తే ఇచ్చే పరిస్థితి లేదు. మేము శాసించినా కూడా అధికారులు ఇచ్చే పరిస్థితి లేదు. మనం రాజ్యాంగం అనుకూలంగా చట్టానికి అనుకూలంగా పోతాం కాబట్టి ఎట్టి పోస్టులో అటువంటి జరిగాయి భూ కబ్జా అనేది కనబడుతూ ఉంటుంది. అటువంటి జరిగాయి ఎప్పుడంగా. టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఏమంటారు కదా సార్, టెలిఫోన్ ట్యాపింగ్ అది చేసినట్ట. చేసినప్పుడు అన్ని ఆరోపణలు పేపర్ల సోషల్ మీడియా అన్నింటిలో వచ్చాయి. పైగా ఆయన పట్టుకొచ్చిన పోలీసు ఆయన అమెరికా నుంచి మాకు పెద్దసారి చెప్పింది మేము చేసినాం అంటున్నాళ్ళు. అంటే పెద్దసారి అంటే కేసీఆర్ వాళ్ళు చెప్పింది మేము చేసినాం అంటున్నాళ్ళు. అది అవునా అన్న? కేసీఆర్ ఎప్పుడు ట్యాపింగ్ చేయమన్నారు. ఈ రాష్ట్ర భద్రత కాపాడమంటాడు, రాష్ట్రం మీద యాంటీ సోషల్ ఈవెంట్ రాకుండా కాపాడమంటారు, రాష్ట్ర భద్రత కోసం ఎవరైనా కుట్రబంతుండో కుట్రదారులు బట్టబయలు చేయమని చెప్తారు. సో పోలీస్ డ్యూటీ, దట్ ఈస్ ద పోలీస్ డ్యూటీ, అధికారుల డ్యూటీ. ఈ రాష్ట్రం మీద దాడి జరగకుండా, ఈ రాష్ట్రంలో ఎక్స్ట్రీమిస్ట్ రాకుండా, ఈ రాష్ట్ర భద్రత కాపాడదు పోలీసు వాళ్ళు. సో పోలీసు వాళ్ళకు ఆయుధాలను వీళ్ళు చెప్పినట్టుంటే చెప్పినాను ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్పినట్టు అంటే అయిపోయా. పోలీసు వాళ్ళకు అధికారాలు ఇస్తారు తప్ప కానీ మేము చెప్పినట్టు చేయమని చెప్పరు. వాళ్ళు నక్సలిజాన్ని కంట్రోల్ చేస్తే కానీ, ఈ యొక్క ఎక్స్ట్రీమిస్ట్ కంట్రోల్ చేస్తే కానీ, లేకపోతే ఎవరన్నా యాంటీ సోషల్ కంట్రోల్ చేస్తారంటే కానీ దాని ముఖ్య వాళ్ళు ఉన్న వాళ్ళు ఆయుధాలు వాడుతూ ఉంటారు, ట్యాపింగ్ చేసుకుంటారు కావచ్చు, ఇంటెలిజెన్స్ పెట్టుకోవచ్చు, దట్ ఈస్ దేర్ ఇష్యూ. కానీ మేము ఫలానా వ్యక్తి పెట్టు అని చెప్పి ఇక్కడ చెప్పే పరిస్థితి ఉండదు, జరగదు. సో వాళ్ళు ఆ పాలసీ మాటల్లో చేసుకుంటారు తప్ప కానీ. అందుకే ఇప్పుడు కేసీఆర్ గారు మేము అందరూ ధైర్యంగా ఎందుకున్నాం, తప్పు చేయలేదు కాబట్టి. ఇట్స్ ఎ ప్రాసెస్, ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా డెఫినెట్గా పోలీసుకు అధికారాలు ఇస్తారు, ఆ పోలీసు చేసే డ్యూటీ అదే చేస్తారు అంతకంటే. ఇంకోటి ఆరోపణ ఏంటంటే మన టీఆర్ఎస్ వాళ్ళు మనకు వాళ్ళందరూ కబ్జాలు చేసి ఆడ ఇల్లు కట్టుకుని ఉంటారు విల్లాలు. ఆడ ఏంది దాని ఏమంటారు నది మూసి చుట్టుపక్కల అంతా కట్టేసి అంతా కబ్జా చేసి కట్టేసుకున్నట్ట. ఎవరున్నా మేము ఉండగా మూసి మేము పక్కకు ఉన్నాం, మేము కూడా చక్కగా ఉన్నాం, దూరం ఉంటాం కదా. మూసి పక్క కట్టుకుంటే ఉంటుంది బతుకుతామా? ఈ వీడియోలు గిట్లా చూపిస్తాం కదా వేరే వేరే ఎవరి ఇండ్లు కూడా మూసికి ఎప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొడ్డున కానీ శిఖంలో కానీ కట్టుకొనియరు. ఇది హైకోర్టు ఆర్డర్ ఉంటుంది, శిఖం భూమిలో కానీ ఎవరు కట్టనియరు. కడితే ఇమ్మీడియట్గా హైకోర్టు ఆర్డర్తో కూలగొడతారు. మా కళ్ళ ముందు చాలా ఉలగొట్టుకున్నాను. ఎవరు కూడా శిఖాన్ని దాటి 50 మీటర్ దూరమే కట్టుకుంటారు. అప్పుడు జిహెచ్ పర్మిషన్ ఇస్తేనే తప్ప కానీ ఇవన్నీ ఆరోపణల భాగమే, అన్ని ఆరోపణలే. ఇప్పటి కూడా ఈయన ఎందుకు అరెస్ట్ చేస్తలేడు మన రేవంత్ సార్? ఒకవేళ ఆరోపణలు నిజమైతే టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు అది అన్నారా, అది అంటే ప్రూఫ్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయరా భయ్యా అంటే అయిపోయింది. ఈయన అరెస్ట్ చేస్తలేడు ఎందుకు? ఈయన అరెస్ట్ చేసిన కోర్టులు ఒప్పుకో కదా. చాలా మంది అరెస్ట్ చేసి చెడ్డ కేసులు పెట్టి, కానీ కోర్టు చూసి ఎవిడెన్స్ పంపిస్తే కదా. అధికారులు చట్టాలు తప్పు చేసినా న్యాయస్థానాలు న్యాయం చేస్తాయి. సో చాలా వరకు కూడా న్యాయస్థానం మాకు న్యాయం చేసింది, ఎవరికైనా న్యాయం చేస్తారు. కాబట్టి ఫాల్స్ కేసులు పెడుతుండగా కోర్టు జోక్యం చేసుకుంటాయి. చాలా మంది కేసు పెడతా ఉంటారు రాజకీయ కక్షతోటి, కోర్టులు ఒప్పుకో కదా. సరే ఇప్పుడు మీ లోకల్ గురించి మాట్లాడతాం, మీ కరీంనగర్ గురించి. కరీంనగర్ అయితే పక్కన నీ పేరు చెప్తుండ్రు, ఎవరు రోడ్ల గురించి చెప్తుంటే ఇంకేదో అది బ్రిడ్జ్ అంటారు దాన్ని, కేబుల్ బ్రిడ్జ్ మా కేటీఆర్ చేసినాడు రోడ్డు హైదరాబాద్ లా. అది సెకండ్ అంట కదా, ఫస్ట్ నువ్వు చేసినావు కదా. అది దాని గురించి చెప్పాను, ఎట్లా ఐడియా వచ్చింది అది? అంటే నేను చైనా పోయినప్పుడు కానీ, చైనా పోయినప్పుడు బాంబే పోయినప్పుడు కానీ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంటది. ఎందుకంటే చైనాలో 2 పిల్లలతో కేబుల్ బ్రిడ్జ్ చేస్తారు. ఎందుకోసం అంటే దాని కింద షిప్పులు అటు తిరుగుతాందుకు. 20 పిల్లలు అంటే షిప్పులు తిరగలేవు కదా.
సో అందుకే ఇక్కడ ఒక మానేర్ రివర్ ఫ్రంట్ అని కొత్త తయారు చేసిన. ఆహా, అది గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అని చూసి ఆహా. మురికి కాలువలు మొత్తంగా ప్రెషర్ చేయాలని చెప్పేసి చేసి అందులో బోట్స్ దింపాలని చెప్పేసి మానేర్ రివర్ ఫ్రంట్ అని ప్రప్రథంగా స్టార్ట్ చేసిన. దాంట్లో కేబుల్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. ఆ, కేబుల్ బ్రిడ్జ్ ఈ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ ఫస్ట్ అచ్చా. R&B డిపార్ట్మెంట్ అయితే చేసినాము. దాని తర్వాత అది లేట్ అయ్యే లోపల దుర్గం చేరు కంప్లీట్ అయిపోయింది. సెకండ్ నేను దుర్గం చెరువు ఫస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు. దుర్గం చెరువు ఈ సౌత్ ఇండియాలో ఇప్పటికి రెండే ఉన్నాయి, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు, రెండే. ఓ గ్రేట్. సో ఇక్కడ రివర్ ఫ్రంట్ స్టార్ట్ చేసినాం. ఆ కేబుల్ బ్రిడ్జ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కేబుల్ బ్రిడ్జ్ డైనమిక్ లైటింగ్ కూడా ఉన్నది. సో ఒక్కసారి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉన్న బోటింగ్ వ్యవస్థ మొత్తం పెరుగుతూ ఉంటుంది, టూరిజం పెరుగుతుంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది. సో గేమ్ మంచి బ్రహ్మాండంగా అవుతుంది. అదే మన లక్ష్యంతో పోయినాము. అదే కరీంనగర్కు 4 సార్లు గెలిచినాం కాబట్టి ఒక మంచి కరీంనగర్ తయారు చేయాలి, పర్మనెంట్గా ఉండేది ఉద్యోగాలు రావాలి, ఇక్కడ రిక్రియేషన్ జరగాలి, ఎంటర్టైన్మెంట్ జరగాలి, అభివృద్ధి జరగాలి, ఎడ్యుకేషన్ రావాలి. ఆ దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం. లైఫ్ లాంగ్ ఉండే ఈ దిశగా 10 ఏళ్ళు చేశాను ఏమన్నా. 10 ఏళ్ళు ఉండే మీ గవర్నమెంట్. మేము 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు స్టార్ట్ చేసిన. 2023 డిసెంబర్ దాకా కంటిన్యూ చేస్తూనే ఉన్నా. అరే 10 సంవత్సరాలు కంటిన్యూగా నేను డెవలప్మెంట్. ఫస్ట్ డే తెలంగాణ వచ్చిన మొదటి రోజు స్టార్ట్ చేసిన. తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి జీవో కరీంనగర్కి వచ్చింది. సో కరీంనగర్కు ఫస్ట్ నుంచి డే 1 నుంచి డే ఎండ్ వరకు కూడా 10 సంవత్సరాలు కరీంనగర్ నగరం కోసం పనిచేసిన. మరి అంత చేసినా వ్యతిరేకత వచ్చిందా మీ పైన? నువ్వు కంటిన్యూగా చేసినావు కదా హెల్పింగ్ ఇక్కడ కరీంనగర్లో. వ్యతిరేకత ఉంటే 4సారి గెలవనియరు కదా. మీరు అన్నట్టు అదే అదే. ఇంకేదో ఆశపడతారు కావచ్చు అన్నది పని. 4 సార్లు ప్రజలు కరీంనగర్లో గెలిపించడం అంటే అభివృద్ధి మీదే కదా. నేను అభివృద్ధి మీద నా ఓట్లు పడతాయి. నేను రేపు పొద్దున అడిగి కూడా అభివృద్ధి మీద పడతా ఓట్లు. ఇప్పుడు ఎలక్షన్లు ఎట్లున్నాయి సంగతి? మున్సిపల్ సంగతిలో వస్తున్నాయి కదా 100%. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడే చూస్తే పరేషన్ అయిందని. అదైతే దానికి అభివృద్ధి మాకే ఓటేయాలి కదా. అదే అదే. కేసీఆర్ గారు మున్సిపల్ నిధులు కాకుండా నేరుగా డైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చిన నిధులు కాబట్టి డెవలప్ అయింది. సీఎం అసూరెన్స్ కానీ, స్మార్ట్ సిటీ కానీ ఇట్లా డెవలప్ అయింది తప్ప కానీ మున్సిపాలిటీ నిధులతో కావు. సో కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి నిధులు తీసుకొచ్చి నేనే కాబట్టి, మా పార్టీ కాబట్టి డెఫినెట్గా మాకే ఓటేస్తారు, డౌటే లేదు. ఇప్పుడు ఫంక్షన్ మీ ఆలోచన క్యాల్కులేషన్ ఎట్లుంది? 100% మీరు మాకే రావాలి, హక్కు మేమే. మరి వేరే చేతులకు పోతే తెచ్చింది మేము, వేరే చేతికి పోతే మళ్ళీ దాన్ని అమ్ముకోపోతారు కదా, ఖరాబ్ అవుతుంది కదా. తెచ్చింది మేమే, కాపాడదు మేమే అని చెప్పి ప్రజలు ఉన్నది కాబట్టి డెఫినెట్గా మాకే ఓటేస్తారు. నెక్స్ట్ టైం కూడా మీ మున్సిపల్ ఎలక్షన్ మీరే, మేమే పక్కా మాకే అవకాశం వస్తుంది. ఓటు అడిగే హక్కు మాకే ఉంటుంది. ఇదొకటి. మళ్ళీ 2 years తర్వాత ఎలక్షన్ లో మీరే సీఎం, అసెంబ్లీ ఎలక్షన్ 1 year తర్వాత స్టార్ట్ అవుతుంది. 1 year 1 year తర్వాత ఇక మొదలవుతుంది. ఈ ప్రభుత్వం దిగిపోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, అట్లా అట్లా ఉంటుంది. అట్లా ఓకే 5 ఏళ్ళు ఉంటుంది. ఉంటది కానీ 3 ఏళ్ళకి బోర్ కొట్టింది ప్రజలు. 3 సంవత్సరాలకి స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 1 year మంచిగా బ్రహ్మాండంగా. నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ నెక్స్ట్ వస్తుంటే మరి 10 ఏళ్ళ దాకా వదులుకోము ఇక మేము. కానీ నాకు తెలిసి ఏంటంటే నేను పబ్లిక్ లో ఉంటా కాబట్టి, వీడియోలు అవన్నీ చూస్తా కాబట్టి, వార్తలు గిట్ట నెక్స్ట్ వచ్చేది ఎవరికి వెళ్ళినా ఓటు వెళ్ళినా పరిచయం అవుతున్నాం పబ్లిక్. ఎందుకు పరిచయం అవుతున్నాం అంటే, ఒకటి 10 ఏళ్ళు ఆయన చూసినాం వేల్మాయన్. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఈ రెడ్ అయినా చూస్తున్నాం. ఈ రెడ్ అయిన సంగతి వేల్మాయన సంగతి తెలుసు. ఇంకెవరున్నారు అమ్మంటే ఆ బాపాయన ఉన్నాడు అనుకున్నా. ఎవరైనా బీజేపీ వాళ్ళు బీజేపీని చూద్దామా అని అనిపిస్తుంది. మళ్ళీ ఆయన సిటీ అదేంది సెకండ్ క్యాపిటల్, ఇంకా యూటీ గీటీ ఏదో అంటున్నాడు. అదే సరే కోపం వస్తుంది. అరే మేము ఇంత కష్టపడి సంపాదించుకున్నాం తెలంగాణ, మళ్ళీ యూటీ సెకండ్ క్యాపిటల్ అంటారు. వెళ్దు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. చలో మనం మళ్ళీ బీఆర్ఎస్కి అన్నామన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే వెలుమ రెడ్డి అనే ఈక్వేషన్ అనేది క్యాస్ట్లు తెలంగాణ తెచ్చిన కనవలేదా? మరి తెలంగాణ తెచ్చింది ఇదే కేసీఆర్ కదా. సో కేసీఆర్కు కులాలకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర సంపాదనలో డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మళ్ళీ కేసీఆర్ గారు తీసుకురానున్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు ఇంకో 50 ఏళ్ళ దాకా. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నిజామాబాద్, నిజామాబాద్ ఆలిబాద్ కొంచెం బీజేపీ ప్రభావితం ఉంటుంది. కానీ ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు సీఎం మన రేవంత్ అన్న. 20 ఏళ్ళు నేనే ఉంటా, ఇది నేను ఆనా కేసీఆర్ రానియా, అది డైలాగ్ కొడుతున్నా. అదే ఆయన నమ్మకం ఏంది? జగన్ కూడా అట్లా కదా. 174 ఎందుకు 175 కావాలి నాకు అన్నాడు. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. అవునా? ఆవిడ ఆనవాడ్డాడు. ఆయన నాకు 174 ఇవ్వద్దు మీరు, నాకు 175 ఫుల్ ఇవ్వాలి అంటే చంద్రబాబు ఒకటి అన్నారు. లాస్ట్కి ఏమైంది పరిస్థితి? అహంభావం ఎవరు పోకూడదు. ప్రజల థింకింగ్ ఉన్నది. ప్రజల మీద నేను అంటే అహంభావంతో మీరు ఓటెత్తారా లేదా 20 ఏళ్ళు ఉంటారంటే ప్రజలు ఈజీగా తీసుకోరు కదా. నువ్వు డెవలప్ చేసి ప్రూవ్ చేసుకో. నువ్వు ఏం చేసినావు, ఎన్ని గ్యారెంటీలకు నువ్వు ఫుల్ఫిల్ చేసినావు, అప్పుడు కోటాడు. ఏం చేసినావు? ఏం లేదు.
సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇట్లా కలిసి వస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరి వాళ్ళు అటువంటి ఆలోచన లేదు. ప్రాంతీయ పార్టీని ఎప్పుడంగా మేము నిజంగానే బీజేపీ మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పోతుంటే గిట్ట గవర్నమెంట్ ఓటుకోం కదా. ఎందుకు ఓటుకుంటాం మేము? డెఫినెట్గా మేము ఒక సెక్యులర్ పార్టీ, కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగానే పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రంతో. మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం. తప్పగా ఏ పార్టీతో పొత్తుకు అవకాశం లేదు. మీరు మొన్న వీడియోలో ఒక చూసా, మున్నూరు కాపు సంఘం ఏదో అంటున్నావు, అంటే మున్నూరు కాపుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు. అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందా నీకు? మేము క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఇక్కడ మా ఓట్లని నేను అదే అందరు ఎత్తారు కదా. నేను అదే అంటున్నాను. నేను ముఖ్యంగా బీసీ నాయకుడిని, 100% బీసీ నాయకుడు. ఆ బీసీ నాయకుల అన్ని కులాలు వస్తాయి, మా కులంగా వస్తాయి కదా. అవును, నీ కులాన్ని నువ్వు ప్రేమించకపోతే ఇంకో కులం నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు? అది నీ కులాన్ని ప్రేమించుకోవాలి, పక్కల కులాన్ని ప్రేమించుకోవాలి, అప్పుడు అందరూ సహాయం చేస్తారు. కాబట్టి డెఫినెట్గా అన్ని కులాలను సమానం చూసుకోవాలి. ముఖ్యంగా బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక ఎదగాలని కృషి చేసే వ్యక్తిని ఒక్కని. అలా ముందు ఎప్పుడు పోరాటం ఉంటా. అసెంబ్లీలో ఘనంగా గలం విప్పింది 42% కోసం పెట్టింది, బీసీల కోసం చేసింది నేను. ఇక్కడ కాంప్రమైజ్ వల్ల ఎట్టి కోసం కొడతలే ఉంటాం. అట్లా బీసీ పార్టీ ఆయన తిరుమల మల్లన్న ఆయన చెప్తుండు, కవిత ఏదో చెప్తుంది. కొత్త పార్టీకి అంత చోటు ఉందా, స్కోప్ ఉందా? ఇంకో 25 సంవత్సరాల దాకా ఇక్కడ వేరే పార్టీకి అవకాశం లేదు. అవునా? మరి వాళ్ళు దగ్గర కూడా లేదు. ఇక్కడ చాలా వరకు కూడా షర్మిల తిరిగిపోయి అక్కడ కాంగ్రెస్ కలిసిపోయింది. ఎవరు కూడా ఇక్కడ కొత్త పార్టీకి అవకాశం లేదు. ప్రజలు కూడా కొత్త పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. అంత ఆలోచన లేదు, ఎక్స్పెరిమెంట్ లేదు. ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా హుషారైపోయినా. చాలా మీరు 10 వీళ్ళు అనుకుంటే 20 ఉన్నారు వాళ్ళు. అట్లా వచ్చేసింది. ఇప్పుడు అంటే మీ ఉద్దేశం బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకెవరు కాంగ్రెస్ వల్ల? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండే ప్రభావితం చేస్తాయి ఈ రాష్ట్రంలో. అచ్చా, కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఎలక్షన్ కాంగ్రెస్ కూడా చేస్తా. ఇంకా నాకు డౌట్ ఉన్న పరిస్థితుల్లో. అచ్చా, ఉన్న అప్పట్లో బీజేపీకి నాకు తెలిసి అవకాశం అయితే ఇప్పట్లో లేదు. ఒక 15-20 సంవత్సరాల దాకా అయితే బీజేపీకి అవకాశం లేదు. మోడీ సార్ కొన్ని ప్రాంతాలలో బీజేపీ ఉంటుంది తప్ప, కానీ రాష్ట్రం అంతా బీజేపీ రావాలంటే ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం. కానీ సెంట్రల్ లో మోడీ సార్ బాగా చేస్తున్నారు. సెంట్రల్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ మోడీ సార్ అంటే మంచి పేరు వస్తుంది. సెంట్రల్ లో కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది కాబట్టి బీజేపీకి అవకాశం వచ్చింది. ఇక్కడ మా బీఆర్ఎస్ బీజేపీ ఉంది కాబట్టి మాకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ ప్రభావితం ఉండదు, అక్కడ మా ప్రభావితం ఉండదు. సో అక్కడ డెఫినెట్ గా బీజేపీ ప్రభావితం ఉత్తర భారతదేశంలో. దక్షిణ భారతకు వచ్చారు మాత్రము ఇక్కడ ప్రాంతీయ పార్టీకి బలోపేతం ఉంటుంది. కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మా ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ అవకాశం ఉంది. ఇవి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఏమో, లాస్ట్ ఎలక్షన్ ఏమో ఆయన కేసీఆర్ సార్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటారా మీరు? అందుచేత అప్పుడు ఉన్న పరిస్థితులు దళిత ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. ఆయన తర్వాత అందరి నుంచి డిమాండ్, ఈవెన్ దళిత సంఘం నుంచి డిమాండ్. కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక సరైన పంతాలను నడిపేదాకా నడపని చెప్పేసి ఉండాలి ప్రకాశం కూడా చెప్పాడు. ఆ రకంగా అన్ని సంఘాల నుంచి వచ్చేసరికి అతను బలవంతంగా తీసుకున్నాడు కేసీఆర్ గారు, నడిపించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 100% పొద్దున ఇంకా అప్పుడు రాలే కదా, ఎలక్షన్స్ రాలేదు కదా. మాదంతా కూడా ఎవరు సీఎం అవుతారని కాదు, తెలంగాణకు వ్యతిరేకులు సీఎం కావద్దు, తెలంగాణ అనుకూలకు రావాలని ఉద్దేశం ఉంటుంది. సీఎం ఎవరైనా కానీ డెఫినెట్ గా మా పార్టీ నుంచి మంచి సీఎంనే సెలెక్ట్ అవుతాడు. కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి పరిపాలన సజావుగా సాగాలి, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ పూడ్చే విధంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఒక ర్యాపిడ్ క్వశ్చన్లు అడుగుతాను. నేను తక్కువ క్వశ్చన్ అడుగుతాను, తక్కువ ఆన్సర్ చెప్పాను. ఓకే, ఒక మంచి మాట చెప్పాను రేవంత్ అన్న గురించి. మంచి మాట. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ మావాడు అన్న. మంచి మాట చెప్పంటే మనకు అదే అంతకనే మంచుకుంటుంది ఇక. బూతులకు జీవితంలో ఏ పిల్లలు ఇన్ని బూతులు వినిపించారు మాకు ఇది వరకు. ఎవ్వడు కూడా ఇన్ని బూతులు, తొండలు, గుడ్లు, పేగులు, ఎవ్వడు ఇన్ని కూడా మేము ఇన్ని కూడా వినిపించిండు మాకు, నేర్పించిండు మాకు. వచ్చి డిక్షనరీ అయిపోయింది మావాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్ అన్నమాట, బ్రాండ్ అంబాసిడర్ బూతులకు. అతను మన కేసీఆర్ అన్న అద్భుతమే. ఒక స్ట్రాటజిస్ట్, తెలంగాణకు సంబంధించిన గాంధీ ఎప్పటికి పేరుంటుంది. డెఫినెట్ గా తెలంగాణ గాంధీ గారు ఉంటాడు. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు చిరస్థాయిలో పేరుంటుంది. ఆయన పదవి, ఆయన ఒక రాష్ట్ర, ఆయన ఒక నాయకుని చూసుకోరు, ఆయన ఒక గౌరవప్రదంగా చూస్తారు. చూడడం కవితక్క నాకు తెలిసి అయితే ఆఖరి పోరాటం. అదే అంటారు, ఏ చివరికి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. కేసీఆర్ ఫ్యామిలీ మీద ఆరోపణ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. సో షీజ్ ఇన్ రాంగ్ ట్రాక్. బట్ రోజు డైలీ సీరియల్ లాగా ఒక్కొక్క డైరెక్ట్ ఆన్సర్ అడితే డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. రాంగ్ ట్రాక్. నేను రాంగ్ ట్రాక్ లో పోతున్నాను. అచ్చా, జగన్ అన్నకు ఇప్పుడే చిగురిస్తున్నాయి ఆశలు మళ్ళీ. అచ్చా,
తీరుస్తున్నాయి ఆశలు. అది నెరవేరుస్తుందా ఆశలు? అది దాని ఆశలు అంటే ఇంతకుముందు సమాజమైన ఆశలు చిగురిస్తున్నాయి అంటే డెఫినెట్గా మొక్క మళ్ళీ రానవుతుందని భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సినిమాలకే పరిమితం బెస్ట్. రాజకీయాల్లో ఉన్నాడు 100% సినిమాకే పరిమితం, రాజకీయాల సక్సెస్ కాదు. అవునా? సిబిఎన్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గుడ్ లీడర్, బట్ చంద్రబాబు తర్వాత ఎవరు లీడర్ క్వశ్చన్ మార్క్. లోకేష్ అన్న? లోకేష్ సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్. గతంలో కన్నా మెరుగైండు. నాకు అర్థమైంది. గతంలో కన్నా మెరుగైన వ్యక్తి ఇప్పుడు అడుగులేస్తాడు. గతం కన్నా చాలా మెరుగైండు లోకేష్ బాబు. కానీ సీఎం పగ్గాలు పట్టాలంటే చాలా టైం పడుతుంది, ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. హరీష్ రావు అన్న? అది గుడ్ లీడర్, పార్టీకి ఫౌండర్, గుడ్ లీడర్, అడ్మినిస్ట్రేటర్, ప్రజల నాయకుడు. కమలాకర్ అన్న? మన గంగుల కమలాకర్ నేనే కాబట్టి నేను ప్రజల మనిషిని. నేను ఇలా మంచి చెప్పకన పొగడు నువ్వు ఏదన్నా కొంచెం డిఫరెంట్. గంగుల కమలాకర్ వ్యక్తి విమర్శకులు ఎక్కువ ఉంటారు. మమ్మల్ని అది విమర్శిస్తే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వారి విమర్శలే మాకు దీవెనలుగా భావించుకుని ఒక విమర్శ చెప్పన్నా నీ గురించి. నువ్వు విమర్శలే నేను పొద్దున్నది విమర్శలు వింటా, విమర్శలు దీవెనలుగానే ముందుకు పోతా ఉంటా. అవే దీవెనార్థాలు నాకు. అసలు ఇంకోటన్నా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అన్న సత్తనా తెలంగాణ ఆయుధంగా అదే. మళ్ళీ 100% మళ్ళీ ఒక్కసారి అంటన్నా, ఒకప్పుడు తెలంగాణలో నటుడు లేరందరూ, తెలంగాణలో యాంకర్స్ లేరందరూ. తెలంగాణలో యాంకర్ సావిత్రి, సత్యన్న, మళ్ళా ఇటువంటి వాళ్ళు బ్యూటిఫుల్ గా తెలంగాణ కీర్తిని తీసుకొచ్చారు. ఆ సెట్సే తెలంగాణకు ఆస్తులు. మీరు అందరూ డబ్బు కొట్టేట్టు ఉంటుంది, ఏముండదు. గంగులగా డబ్బా కొట్టాడు కానీ ఉన్నవాడు చెప్పుకుంటాం. అదే అందుకే అడుగుతున్నాను. అడిగిన ఇది చాలనా? ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడదా? మీరు ఈ రాజకీయాల తర్వాత మీరు ఫ్రీనెస్ ఉన్నప్పుడు ఎట్లా మీరు ఎంటర్టైన్మెంట్? 100% సినిమాలు బాగా చూస్తాం. సినిమాలు చూస్తాం, సినిమాలు తీస్తాం కూడా, ప్రొడ్యూస్ చేస్తాం. సినిమాలు తీస్తారా? డౌట్ లేదు. తీసారా ఏమన్నా? వెంకటేశ్వరం భక్తుంది కాబట్టి కొన్ని తీస్తాం. అట్లా భక్తి సినిమా అంటే మాకు కొంచెం నచ్చిన సినిమాలు తీస్తాం. తీసిన సినిమా ఇది లాస్ట్ ఇంకా రావాలి, ఇంకొక 1 month లో వస్తాయి. రిలీజ్ కూడా అవుతుంది. మీరు యాక్టింగ్ చేసారా? లేదు. అచ్చా, వేరే వాళ్ళు యాక్టింగ్ చేశారు. వెంకటేశ్వర స్వామి సినిమా. అంతే. హీరోలు ఎవరంటే ఇష్టమన్నా? ఎన్టీ రామారావు ఫరెవర్, ఎప్పటికి ఆయన. టీడీపీ అయినా కదా? అట్లనే కాదు, నేను ఆయన ఎన్టీ రామారావు సినిమా చూసిన తర్వాతనే నేను రాజకీయాలకు వచ్చిన. మొన్న రాజకీయాలకు వచ్చిన. నేను ఎన్టీఆర్ సినిమా చాలా చూస్తాను. హీరోయిన్ ఈ అప్పుడున్న పరిస్థితులు అందరు హీరోలు, అప్పుడున్న పరిస్థితులు జాగ్రత్త. హీరో శ్రీదేవి మళ్ళీ నా కాంపిటీషన్ ఈయన కూడా తయారు. రాంగోపాల్ బాబు అని అనుకున్నాను నేను. అంతే. శ్రీదేవి అంటే ఇష్టం అన్న? ఇష్టమనే కాదు, నటిస్తుంది. అచ్చా, నటన అంటే ఇష్టం. నాకు వేరే రోట్లు ఇష్టం. ఏమి ఎన్టీ రామారావు నటన, శ్రీదేవి నటన చెప్పుకోదగ్గ. అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమాలు చాలా చూస్తాను. అన్ని ఎన్టీ రామారావు ప్రతి ఇంకా చూడని సినిమా లేదు. అన్ని ఈ మధ్య చూసాను. లాస్ట్ సినిమా నేను ఈ మధ్యన చూసిన సంక్రాంతికి వస్తుంది చూసిన, ఒక 1 year బ్యాక్. అరే మొన్ననే అదే లాస్ట్. అచ్చా. అయితే దాని తర్వాత చూడలేదు. సినిమాలు అప్గ్రేడ్ ఉంటారు. 100% మంచిగా చూస్తారు. సినిమాలు చూస్తారు, రాజకీయాలు చేస్తారు, అన్ని చేస్తారు. ఫ్రెండ్స్ కలిసి ఉంటాం, పాత దోస్తులు కలుసుకుంటాం. పాత దోస్తులు మరీ నేను పర్ఫెక్ట్ భక్తు రాజకీయ నాయకుని కాదు. అచ్చా, అన్ని కలుపుకునే వ్యక్తిని నేను. మంచితనం ఇలా ఉంది. ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని రోజులు భూమి మీద బతుకుతావు, ఉండను మంచిగా ఉండాలని ఆలోచన. వెరీ గుడ్ అన్న, మీకు కలిసి చాలా మంచి మాట. నీరు సత్యన్న, నీ భాషలు చూసినా. నేను ఇంకోటి సత్యన్న, ఇంకా కమెడియన్ తగ్గినట్టు అనిపించింది. తగ్గలేదన్న, అట్లే ఉంది. నీ సాధ్యతలు లేడు అనుకుంటా దాస్ అన్న. పక్కన దాస్ ఆయన పెద్దనైపోయింది. నేను అట్లే ఉన్నా, పెద్దనైపోయింది. సరే చేసుకో అన్నట్టుగా. కొంచెం మీకు ఇంగ్లీష్ చాలా, నాకు ఇంగ్లీష్ వచ్చు బాగా. ఐఎమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్న. ఓకే. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గంగూలీ కమలాకర్ అన్న ఇన్ తెలంగాణ, ఇన్ దిస్ కరీంనగర్? తెలంగాణలో పర్ఫెక్ట్ ఇంగ్లీష్. తెలంగాణ రాష్ట్రానికి నా పాత్ర ఏంటంటే, ప్రాధాన్యత ఏంది? నా బీసీ, నేను జనరల్ గా నేను కోరుకోదు ఒకటి. గతంలో బీసీలు అంటే పల్లకి మోస్తూ ఉండేవాళ్ళం, పల్లకి ఎక్కాలని మా ప్రయత్నం. అంటే బీసీలు రాజ్యాధికారం రావాలని కోరుకునే వ్యక్తిని. అందుకే సామాజికంగా ఆర్థికంగా ముందుకోవాలని తెలుసు. 42% రిజర్వేషన్ రావాలని బలంగా కోరుకున్న వ్యక్తిని నేను. అందుకే అసెంబ్లీ బయట ఇవ్వడంగా చాలా పోరాటం చేసిన వ్యక్తిని. ఇప్పుడు కాకపోతే రేపైనా డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ రాజ్యాధికారం, బీసీ నాయకత్వం పరిపాలించాలని కోరుకున్న బలంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఎవరైనా కానీ బీసీ నాయకులు రావాలి, నిజం కావాలి, సంఖ్యాపరంగా కావాలి. అంబేద్కర్ గారు చెప్పినా, మొన్న కేసీఆర్ చెప్పినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినా, సంఖ్యాపరంగా రాజ్యాధికారం రావాలను. సంఖ్య బీసీలకు ఎక్కువ ఉంది కాబట్టి మేమెంతో మా వాటా కావాలంటున్నాం. సమానంగా ముఖ్యమంత్రి పదవి కానివ్వండి, రాష్ట్ర మంత్రివర్గంలో పనులు కానీ,
ఏ కార్పొరేషన్ అండి మేమెంతో మాకు వాటా ఇవ్వమని చెప్పేసి మేము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ఎవరు ఏం చేయం, ఎవరేం పొడుస్తున్నాం కానీ ఏం చేయం. మా హక్కుల కోసం పోరాటం చేసేట్లు ముందుంటాం. అది మా హక్కులను కాలరాయొద్దని బీసీ వర్గాల పక్షాన మేము ముందుంటాం. అక్కడ ఎక్కడ ఎంత దూరాన్ని పోతాము, బీసీలకు అన్యాయం జరిగితే పాటు డెఫినెట్గా ఇవ్వల కాకుండా రేపు రాకుండా చాలా సెక్షన్ ఏకమై బీసీ రాజ్యాధికారం అడుగు వేస్తాం. అవునా? అలా ప్రముఖ పాత్ర గంగుల కమలాకర్ పోషిస్తాడు. ఇంకా మీరు కరీంనగర్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు మీకు ఎట్లా ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఇక్కడ అంటే జనాలు 40-50 సంవత్సరాల దరిద్రాన్ని 10 సంవత్సరాలు తీర్చలేకపోయినాం. తీర్చలేకపోయినారు. ఇంకా ఒప్పుకుంటున్నారు మీరు? 80% వరకు పనులు చేసినాం, ఇంకా 20% పనులు మిగిలినాయి. ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది, కానీ కంటిన్యూ చేయలేకపోతుంది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలం మా ప్రభుత్వం వస్తే మిగతా పనులు కంప్లీట్ చేసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యం చేయాలి. ఇంకా ప్రజల కోరిక డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మా అవసరం కూడా ఇటు రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ నగరానికి, నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ నగరానికి కూడా సేవ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ డిమాండ్ మీరు ఫుల్ చేస్తాం? 100% చేస్తాము. ప్రజలకు శభాష్ అనే విధంగా పరిపాలన చేస్తాం. లాస్ట్ 10 years లాస్ట్ టైం చేయలేదు కానీ ఇప్పుడు మటుకు చేస్తారు. లాస్ట్ 10 years చేసినాం, ఈ 2 years కాలే. అదే ఈసారి ఆ 10 years 40-50 సంవత్సరాల విధ్వంసాన్ని చేయలేకపోయినాం, కంప్లీట్ చేయలేకపోయినాం. 80-90% చేసినాం, ఇంకా 20% చేసేవరకు 10 సంవత్సరాల సమయం అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో మిగిలిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇంకోటి ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. ఐ నో యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. యా, దిస్ కరీంనగర్ లా డ్రైనేజ్ పనులు, రోడ్ల పనులు, ఇంకొన్ని వేరే పనులు, హౌ యు ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద డిజైర్స్ ఆఫ్ దిస్ కరీంనగర్ పీపుల్? యు గాట్ ఇట్? yes I know I got. అవన్నీ మనసులో పెట్టుకొని డిజైన్ చేసుకున్నా. అచ్చా. కరీంనగర్ కు ఓపెన్ డ్రైనేజ్ ఉండద్దు, కరీంనగర్ లో పందులు సైరం చేయొద్దు, కరీంనగర్ లో ఇటువంటి అంటు రోగాలు రావద్దు అని చెప్పేసి అన్ని క్లోజ్ డ్రైన్ చేసిన కరీంనగర్ ఫస్ట్ టైం. క్లోజ్ డ్రైన్ ఎక్కడ డ్రైన్ మొత్తం టోటల్ చేసేసినాం, కంప్లీట్ చేసేసినాం క్లోజ్ డ్రైనేజ్. అద్భుతంగా లైటింగ్ వ్యవస్థ చేసుకున్నాం. ట్రాఫిక్ ప్రాబ్లం రోజు దినాన్ని పెరుగుతున్నది. ఎంతవరకు వెడల్పి అంతవరకు వెడల్పి చేసినాం, ఇంకా వెడల్పి చెప్పలేదు. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో 1 way చేసేదాకా అవసరం ఉన్నది. చాలా అద్భుతంగా కరీంనగర్ నగరం ఉన్నది. ఈ నగరం గర్వంగా చెప్పుకుంటాం, అన్ని నగరాల కన్నా బ్యూటిఫుల్ నగరంగా కరీంనగర్. అది మటుకు నేను కూడా గర్వం చేస్తాను. రోడ్స్ ఆర్ వెరీ బెటర్, వైడెన్, వెరీ గ్రేట్ ట్రాఫిక్ మెయింటెనెన్స్. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. I'm also I'm outsider. Yes, I am coming to meet you, Karimnagar. Great. నేను 2014లో ఈ కరీంనగర్ రోడ్డు 30 feet ఉండే, ఇప్పుడు అవి 100 feet చేసిన. 100 feet గర్వంగా చెప్పుకుంటాం. 30 feet ఎక్కడ, 100 feet ఎక్కడ. సగం పగిలిపోయిన రోడ్లు మీద ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఎక్కడ కూడా బ్యూటిఫుల్. అసలు రోడ్డు మీద చెత్త పుండి కానీ వంగిన లైట్లు కానీ ఎక్కడ లేవు. అది చేసుకున్నా. ఇన్ఫాక్ట్ జీవితకాలం కూడా నాకు తృప్తి ఇచ్చేదంటే ఈ నగరం అద్భుతంగా డెవలప్ అయింది నా హయాంలో. ప్రజలు చెప్పుకుంటారు, నేను కూడా అట్లా ఫీల్ అవుతాను. యువత, మహిళలు బీఆర్ఎస్ వైపు ఎంతమంది ఉన్నారు? వాట్ ఈస్ మహిళలు ఎక్కువ శాతం మెజార్టీ మహిళలు బీఆర్ఎస్ పక్షాలు ఉంటారు. నిజమా? ఎస్. యువతలలో మేము ఇంకా సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నది. యువతను సాటిస్ఫై చేసిన బాధ్యత మా ఉంటుంది. యువతకు నమ్మకంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నమ్మకం 100% తీసుకుంటాం. న్యూ జనరేషన్ మా పార్టీ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే బాధ్యత మాకు ఉంటుంది. అది కూడా తీసుకొస్తాము. రేపు రాబోయే కాలంలో ఇక్కడ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, ఐటీ టవర్లు కానీ, ఐటీ క్రియేషన్ చేసేది కేటీఆర్. నాకు తెలిసి బెంగళూరు, ఒకప్పుడు బెంగళూరు ఉండే ఐటీ, తెలంగాణలో తెలంగాణకు వచ్చేసింది. సో యువతకు మేము చెప్పట్లో ఫెయిల్ అయినాం. ఇంత పెద్ద అభివృద్ధి జరిగిందని. ఒకప్పుడు మనం ఉద్యోగం కోసం అమెరికా పోదాం, అమెరికా ఇక్కడ ఉద్యోగం చేసే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా యువతకు చెప్పట్లో మేము ఫెయిల్ అయినాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో డెఫినెట్గా వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా మా స్కీములు తయారు చేసుకుంటున్నాం. ఈ స్మార్ట్ సిటీ పేరుతో కరీంనగర్ ప్రజలకు ఎంతవరకు హెల్ప్ అయిందన్న? కరీంనగర్ ప్రజలకు ఈ స్మార్ట్ సిటీ అనేది ఒక ఆస్తి, ఒక అసెట్. ఈ అసెట్ ఎవరు ఇచ్చిండు? కేసీఆర్ గారు ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో 2 స్మార్ట్ సిటీలు కేటాయించిండు, ఒకటి హైదరాబాద్, ఒకటి వరంగల్. కానీ కేసీఆర్ గారు హైదరాబాద్లో ఎట్లా డెవలప్ చేస్తా, ఇది కరీంనగర్ రావాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న స్మార్ట్ సిటీ కరీంనగర్ పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50%. ఈ 2 హైదరాబాద్ నుంచి కరీంనగర్ కేటాయించింది కేసీఆర్ గారు. 100% ఈ పనులు ఉపయోగించుకున్నాం. నేనే ఒక్కనే ఎమ్మెల్యే అద్భుతంగా డిజైన్ చేసుకున్నాం. ప్రజలకు 100% సాటిస్ఫైడ్గా మెరుగుపరిచే విధంగా చేసుకున్నాం. షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, ఆడిటోరియం కానివ్వండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్స్ కానీ, పార్క్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు స్మార్ట్ సిటీ ద్వారా అందుబాటు తీసుకొచ్చినాం. ఇక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, నేనే సింగిల్గా చూసుకొని అద్భుతంగా డెవలప్ చేసినాం. ప్రజలు దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద స్మార్ట్ సిటీ వర్క్స్. ఇంకోటి కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిండు. ఈయన 33 ఎందుకు వేస్ట్, బేకారు 17 చేస్తా అని చెప్పి చేస్తుండు. దానివల్ల మీకు ఏమన్నా పర్సనల్గా మీకు? నాకు తెలిసి పరిపాలన సజావుగా సాగుతుంది, మళ్ళీ విఘాతం కలుగుతుంది. ఇప్పుడు ఒక కలెక్టర్ మేము కలవాలంటే గతంలో
ఒక 1 వీక్ అనవడంగా ఇంత పెద్ద జిల్లాలో కలవలేకపోతుంది అనుకున్న పని ఒత్తిళ్ళు. ఇప్పుడు ఇమ్మీడియట్ కలెక్టర్ కలుస్తామంటే పరిపాలన సౌలభ్యం చిన్న జిల్లాలు చేసినట్టు తొందరగా కలుస్తున్నాం, డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ పెద్ద చేస్తే మళ్ళీ అదే బిజీ అయిపోతుంది, పరిపాలన సౌలభ్యం విఘాతం కలుగుతుంది. కాబట్టి చిన్న జిల్లాలు చేసిన కేసీఆర్ చేసింది బెస్ట్. దీన్ని పెద్ద మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాం. కాళేశ్వరం బ్రిడ్జ్ గురించి ఆయనేమో కష్టపడి కట్టిండు, కోట్లు సంపాదించుకుండు, అది వేరే విషయం. ఈయనేమో కూల్చిండు, తప్పు చేసిండు, ఇదంతా అంటున్నా రేవంత్ సార్. అది ఎంతవరకు నిజమానా? నేను గోదావరి ప్రాంతంలో బతికినోడిని. అది సంపాదించింది నిజమానా? కోట్లు సంపాదించింది గోదావరి ప్రాంతంలో బతికినోడిని. అచ్చా. రాత్రిపూట వింటే గోదావరి నీళ్ళు వినబడుతుండే, గోదావరి ఫ్లో. అచ్చా. కానీ ఒక బొట్టు మేము వాడుకోలేదు. మా భూములన్నీ బీడు భూములే. అచ్చా. కేసీఆర్ వచ్చినాకనే కదా, కాళేశ్వరం కట్టినాకనే కదా భూమికి బరువు ఎంత పంట పండింది. ఎక్కడ తప్పు జరిగింది? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టంగానే కొన్ని కూలిపోతాయి చిన్నగా. కూలిపోయినా మాత్రమే తప్పు కాదు. మరి నిజంగానే నాణ్యతలో ఉంటే ముప్పై కొట్టుకుని పోవాలి కదా. 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన దాన్ని కూలిపోయి చెప్పేస్తే ఎవరికి నష్టం? తెలంగాణ ప్రజలు నష్టం కలిగింది. దాన్ని రిపేర్ అయితే అయిపో కదా. ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న బాత్రూంలో మిస్టేక్ అయితే ఇల్లంతా కూడా కొడతామైంది, బాత్రూమ్ రిపేర్ చేస్తావు కదా. 100% అక్కడెక్కడ తప్పు జరగలేదు. వీళ్ళు కేసీఆర్ బదనాం చేయాలని చెప్పేసి తెలంగాణకు అన్యాయం చేసిండ్రు. మళ్ళీ బీడు వచ్చే వ్యవస్థ వచ్చింది. మంచి నీళ్ళని కాపాడుకుంటే, గేట్లు పెట్టుకుంటే, రిపేర్ చేస్తే తెలంగాణ నీళ్ళు వస్తుండే. ఇన్ని జలాలు కూడా వృధాగా పోతుంది, సముద్ర పాలవుతున్నాయి. కాబట్టి అక్కడెక్కడ అవినీతి జరగలేదు. కొన్ని అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కుంగిపోతున్నాయి. భూకంపాలు రాలేదా? ఎందుకు కుంగిపోతున్నా? అంత కుంగిపోతున్నా ఇంజనీర్లు ఏం లేరా? ఈయనే చేసిండు అని అన్నాడు కదా. కాబట్టి అట్లా జపాన్ ఇంత పెద్ద దేశం, యూరప్ ఇంత పెద్ద దేశం, మరి ఎందుకు అక్కడ భూకంపాలు వచ్చి కూలిపోతున్నాయి? కంట్రోల్ చేయలేకపోతారా? సో ముందస్తు వచ్చేది ఎవరు గుర్తించరు, ప్రిడిక్ట్ ఎవరు చేయలేరు. సో అక్కడ కింద పొరల కింద ఏమైందో కానీ 2 కుంగిపోయినాయి. నీకు నాణ్యత లేకపోతే మొత్తం కూలిపోవాలి కదా, కూలిపోదు కదా. జపాన్ ఇంత పెద్ద దేశం, ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉన్నది, మరి ఎందుకు పసిగట్టలేకపోతున్నాయి? ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి కదా. మరి సునామీ ఎట్లా వచ్చింది? సునామీ కారు కూడా కేసీఆర్ ఏంది? సునామీతో కేసీఆర్నా? సునామీ వచ్చి ఇండోనేషియా మొత్తం కేసీఆర్నా? మరి అక్కడ ఉన్న దేశాలు ఎందుకు కట్టలేదు? అంటే ఆ తప్పు జరిగి సునామీ వచ్చింది, బ్రిడ్జ్ కోల్పోయింది, కేసీఆర్ తప్పేనా? సో ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకు పనిచేసిన వ్యక్తి ఎప్పుడు తప్పు చేయడంగా ఆరోపణ చేసి ఎక్కడ ప్రూవ్ కాలే. ఇంకోటనా, దాన్ని 10 రూపాయలు ఖర్చు ఉంటే దానికి 20 రూపాయలు చేసిన అని చెప్పి డబుల్ ఖర్చు చేసిన అని చెప్పి అదొకటి ఆరోపణ చేస్తున్నారు. కోటీశ్వరులు అయిపోయినాడు. అవునా? సబ్స్టేషన్లు, టన్నల్స్, పైప్ లైన్లు, బ్రిడ్జ్లు ఇవన్నీ ఖర్చు కాదా? ఎంత ఖర్చు వచ్చింది? అంత పోతే 60-70 కోట్లు వచ్చింది. కానీ ఎంత లాభం పడ్డది తెలంగాణకు? 4 కోట్ల ప్రజలకు లాభం పడ్డది. సో ఇవన్నీ ప్రతి నాయకుని మీద అవినీతి ఆరోపణలు వస్తూనే ఉంటాయి 100%. మరి మోడీ పరిపాలన అయినా కూడా వస్తాయి. ఇది కేవలము రాజకీయ లబ్ధి కోసం చేసుకున్న ఆరోపణలు. తెలంగాణ సమాజం పట్టించుకుంటలేరు. తెలంగాణ సమాజం కేసీఆర్ గారు కరెక్ట్ చేసిండ్రు, కాళేశ్వరం కట్టించిండ్రు, కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరం రిపేర్ చేస్తలేడు అని చెప్పి ప్రజలకు బలంగా నాటకపోయింది. ఇక్కడ అవినీతి జరగదు. నిజమానా? 100% నిజం. ప్రజల కూడా డెఫినెట్ కనబడుతుంది. సర్పంచ్ ఎలక్షన్ కనబడే రిజల్ట్ కనబడుతుంది. అది ఇప్పుడు కవితకు ఎందుకు కోపం వచ్చిందంటే ఆమె జైలుకు పోయినప్పుడు ఆమెను ఎవరు పట్టించుకోలేదంట. పైగా మీరు పక్కనే ఉన్నారంట కదా, రవి హరీశ్వర్ అన్నంత పక్కన, కేటీఆర్ అన్న పక్కన. నిజంగా పట్టించుకోలేదా? అసలు పోలేదా? పట్టించుకోలేదా? వాళ్ళ డాడీ కూడా రాలేదంట అసలు జైలుకి. ఒక ముఖ్యమంత్రిని దగ్గర సంవత్సరాల లోపలేసిండు. ఏ ముఖ్యమంత్రిని? ఢిల్లీ. ఆ ఉప ముఖ్యమంత్రిని 2.5 సంవత్సరాలు వేసిండు. కవిత ఎన్ని రోజులు వచ్చింది? 5 నెలలు వచ్చింది. సేమ్ కేసు కదా. అవును. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మొత్తం కుటుంబంతో పాటు పార్టీ అంతా కూడా ఆమెకు అండగా ఉన్నది. ప్రతి కోట్ల అండగా తెలుసు. మా మీద అన్ని ఆరోపణలు చేసిన అందులో భాగంగా ఇప్పుడు కవిత చేస్తుంది. కానీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఈవెన్ హరీష్ రావు గారు, మేము అందరం కూడా శాయశక్తులము ఆడబిడ్డ బయటకు రావడం కోరుకునే వ్యక్తులము. ఆమె జైలు ఉన్నది కేసీఆర్ అన్నం కూడా చక్క ముట్టలేదు కాబట్టి ఆమె బయటకు రావడాన్ని కోరుకున్న వ్యక్తులు. ఈ రోజు వచ్చి మాకు ఎవరు పని చేయాలంటే కనబడదా? అంటే నిద్రపోయి మనము ఆమెకు తెలుసు ఎవరు కష్టపడ్డామని. తెలియాలంటే ఏం చేద్దాం? రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయొచ్చు, కానీ ఇలాంటి విమర్శలు చేయకూడదు. రాజకీయ విమర్శలు వేరు, ఈ విమర్శలు వేరు. మేమందరం కళ్ళ గట్టి మేము ఉన్నాం, కళ్ళ ముందు ఉన్నాం. కేసీఆర్ బాధపడ్డది తెలుసు, కేటీఆర్ బాధపడ్డది తెలుసు, ఎంత ఆవేదన పడ్డది తెలుసు. అవన్నీ తెలుసు కనబడితే కాదు. ఇప్పుడు ఎవరు చేయాలంటే ఎట్లా? కరెక్ట్ కాదన్న. అచ్చా, ఇంకా కరీంనగర్లో మన నక్సలిజం గురించి మొత్తం కట్ చేస్తారు, సబ్ చేసినట్టు కదా, అది నిజమేనా? నాకు తెలిసైతే ఒకప్పుడు నక్సలిజం మా పేరు కరీంనగర్ ఉండే, కానీ ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదు కాబట్టి ఆ జమానా లేదు. సో మారిపోయినరు, దాడులు లేవు, భూస్వామ్య వ్యవస్థ లేదు. సో ఆ కనుమరుగైతే ఉంది. ఎప్పుడైతే నక్సలిజం పుట్టిందంటే
భూ పోరాటాలు భూస్వామ్య పోరాటం పెత్తందారుల వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇప్పుడు అవన్నీ లేరు కాబట్టి గ్రాడ్యువల్లీ తగ్గుతూ వచ్చింది, జనం కలుస్తున్నారు. అది అందుకే ఇప్పుడు ఆల్మోస్ట్ కరిమల్లో లేదు. తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజల మూడడం అట్లా లేదు. లేదు ప్రజల మూడు ఏమంటే పొలిటికల్ లీడర్స్ పోలీసు వ్యవస్థ ఉన్నది కాబట్టి అంతమంది పట్టించుకునే వాళ్ళు. సో అప్పుడు నక్సలిజం ఉంది. ఇప్పుడు నక్సలిజం ఎందుకు కనుమరుతుందంటే ఆ దిశగా ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదు, వ్యవస్థ లేదు, టెక్నాలజీ కూడా మారిపోయింది. మారిపోయింది. బాగా ఒకప్పుడు గడిల ముందుకెళ్ళి ఇప్పుడు ఓకపోదురు, ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి లేదు లేదు. కాబట్టి చైతన్యం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆ అవేర్నెస్ ఉంది కాబట్టి సో నక్సల్ ఇప్పుడు అవసరం లేదని భావిస్తాం. హరీష్ రావు గురించి మీ అభిప్రాయం ఏందన్నా? జోడెడ్లు కేసీఆర్ గారికి ఈ రాష్ట్రం యొక్క పార్టీ పిఆర్ఎస్ పార్టీ నడపడానికి జోడెడ్లు కేటీఆర్ గారు, హరీష్ రావు. దీనికి రథసారథి కేసీఆర్ గారు, దీనిలో వేరే వర్డ్ లేదు. 100% ఏ ఒక్క ఎద్దు లేకున్నా మనకు బండి నడిచే పరిస్థితి లేదు, పార్టీ నడిచలేదు. కేసీఆర్ గారు నాయకత్వంలో హరీష్ రావు గారు కేటీఆర్ జోడెద్దులుగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఒక్క ఎద్దు కుంటుపడ్డ కూడా ఈ పార్టీ కుంటుపడిపోతుంది. కాబట్టి డెఫినెట్గా రెండు కళ్ళలాగా పనిచేస్తున్నారు. ఇది వాళ్ళు స్థాపించిన పార్టీ కాబట్టి, కేసీఆర్ గారు స్థాపించిన పార్టీలో కేటీఆర్ హరీష్ రావు భాగస్వామ్యం ఉంటాయి కాబట్టి ఎక్కడ చివరి గుణంగా వీళ్ళు పార్టీ వెంబడి ఉంటారు. వీళ్ళు వెంబడి ఉంటారు. వాట్ ఇస్ దట్ అబౌట్ సారథి? సారథి ఇస్ నాట్ లుకింగ్ పబ్లిక్. సార్ కనిపిస్తలేదు అసలు. మళ్ళీ కూడా చెప్తున్నా కదా, సార్ అవసరం లేదు, ఇప్పుడు మేము సరిపోతుంది. సార్ అవసరం వచ్చినప్పుడు డెఫినెట్ గా వస్తాడు. He will come 100%. We are waiting అన్న. 100%. ఆయన స్పీచ్ కోసం వెయిటింగ్. ద టైమ్ విల్ కమ్. అచ్చా 100% వస్తాడు. వచ్చినప్పుడు భయంకరంగా వస్తాడు. ఓ మళ్ళీ రాష్ట్రం ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు కేసీఆర్ వస్తాడు. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కమలాకర్, గంగుల కమలాకర్? ప్రజాసేవకు అంకితం. ఈ 25 సంవత్సరాల ప్రజాక్షేత్రంలో అద్భుతంగా సాటిస్ఫై అయిన వ్యక్తిని, ఒకసారి గెలిచిన వ్యక్తి పబ్లిక్ కూడా ఎస్, ఒకసారి గెలిచిన వ్యక్తిని రెండోసారి గెలిపారంటే ప్రజలు ఆలోచిస్తారు. రెండోసారి వ్యక్తిని మూడోసారి గెలిపారంటే ఇంకా చాలా ఆలోచిస్తారు. 4 సార్లు ప్రజలు నన్ను గెలిపించానంటే నేను ప్రజల పక్షాన్ని వాళ్ళు సాటిస్ఫై అయిపోతున్నా. ప్రజలకు ఇంకా నేను రుణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తా. రెట్టింపు ఉత్సాహంతో ముందు నన్ను 20 సంవత్సరాలు ఓడిపోకుండా గెలిపించినందుకు ప్రజలకు రుణం ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటా. డెఫినెట్గా రేపు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా, ఐటీ టవర్ని ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా, ఇంకా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా నా శాఖ కృషి చేసుకొని ప్రజలకు శుభాష అనే విధంగా పనిచేస్తాడు గంగుల కమలాకర్. వెరీ గుడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న.